ప్రస్తుతం టీమిండియా జట్టు సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ ఆడుతుంది. ఇప్పటికే 2 వన్డేలు కూడా అయిపోయాయి. ఇక ఆ తర్వాత 5 మ్యాచ్లు టీ20 సిరీస్ జరగనుంది. అయితే దీనికి సంబంధించి బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ ప్రకటన రాయ్పూర్లో భారత్ సౌత్ ఆఫ్రికా 2వ వన్డే మ్యాచ్ జరుగుతుండగానే వచ్చింది. ఈ జట్టులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, గాయాల నుంచి కోలుకున్న స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, ఓపెనర్ శుభ్మన్ గిల్ మళ్లీ జట్టులోకి వచ్చారు. అయితే ఫామ్ లో ఉన్న యువ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రింకు సింగ్ ను జట్టు నుంచి పక్కన పెట్టడం అభిమానులకు కాస్త నిరాశ కలిగించే అంశం. అవును, హార్దిక్ పాండ్యా కోసం రింకు సింగ్ ను తప్పించారు. కాగా రింకు సింగ్ గత ఏడాది ఆసియా కప్, ఆస్ట్రేలియా సిరీస్లలో సరైన అవకాశాలు లభించలేదు. అలాగే ఈ సంవత్సరం మొత్తం కేవలం 5 టీ20 మ్యాచ్లలో ఆడిన రింకును జట్టు నుంచి పక్కన పెట్టేశారు. ఇక రింకుతో పాటు నితీష్ కుమార్ రెడ్డిని కూడా ఈ సిరీస్ నుంచి తప్పించారు. ఇది చూస్తుంటే వచ్చే టీ20 వరల్డ్ కప్ కు కూడా రింకు ఉండడం కష్టమే అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.